ప్రజా టీవీ తెలుగు న్యూస్. మరి కృష్ణా జిల్లా పుడువాడ మండలం చోటుపల్లి గ్రామం సార్. ఇది నేను జెడ్పీహెచ్ హై స్కూల్ చైర్మన్, నేను ఎస్ఎస్సీ చైర్మన్గా ఒక 20 రోజులుగా ఎన్నుకోబడింది. అయితే గత వారం కింద స్కూల్లో చిన్న కంప్లైంట్ వచ్చింది సార్. లెక్కల మాస్టర్ ఇలా పిల్లల్ని అసహ్యంగా మాట్లాడుతున్నారు, క్యాస్ట్ పరంగా తిడుతున్నారు, ఎస్సీ క్యాస్ట్ పెట్టి తిడుతున్నారని కంప్లైంట్ వచ్చింది సార్. మేము పై అధికారులకి ఫిర్యాదు చేసాము. మేడమ్స్ సార్ అందరూ వచ్చారు, స్కూల్లో ప్రాబ్లం సాల్వ్ చేసి వెళ్ళిపోయారు సార్. అది వెళ్ళిపోయిన 3 రోజులకి మళ్ళీ కేసు స్కూల్లోకి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పేరెంట్ 4th క్లాస్ పాప మీద పీడీ సార్ అసహ్యంగా ప్రవర్తిస్తున్నారని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్. గత 25వ తారీఖు నెల. అయితే దాని నిమిత్తం సార్ని అరెస్ట్ దాని నిమిత్తం మాట్లాడుతూ ఉండగా స్కూల్ పిల్లలందరూ సార్ తప్పు ఏమీ లేదు, మా సార్ మాకు కావాలని ధర్నా చేస్తున్నారు. మీ ఇదిలో కేసు నిజమని తెలియదా అబద్ధం తెలియదమ్మా? నిజమని ఫోక్ చట్టం పెట్టారని సార్ని అరెస్ట్ చేయడం పెట్టారు. మీకు ఇక్కడ ఏం తెలియదమ్మా? ఇక్కడ ఏం జరిగిందంటే స్కూల్ స్టాఫ్ లోనే లోపం ఉందని మాకు సార్ మొత్తం లోపం అంతా వాళ్ళదే. స్టాఫ్ లోనే లోపం ఉంది. వాళ్ళు డైరెక్ట్ గా అటాక్ చేయలేక పిల్లలు మా పిల్లల భవిష్యత్తు రోడ్డు మీద పెట్టేశారు సార్. మా పిల్లలకి న్యాయం కావాలి, మా పిల్లలకి చదువు కావాలి. మేము ఎస్సీ అని మమ్మల్ని బాగా బ్లేమ్ చేస్తున్నారు. సార్సే ఒక్కదాని కాదు, ఒకసారి వల్ల బయటకు వచ్చింది, ఇంకా ఉన్న వాళ్ళు ఉన్నారంట. పిల్లలు భయపడుతున్నారు చెప్పడానికి. ఒకటి, మేము నిజంగా ఎస్సీ తక్కువ కొలవాలి, మేము కాన్వెంట్లో చదివించుకోలేము, ప్రైవేట్ గా చదివించుకునే స్తోమత మాకు లేదు కాబట్టి మేము మా ఊరు స్కూల్లో చదివించుకోవడం జరిగింది. 120 మంది ఉన్న పిల్లల్ని, స్టాఫ్ పిల్లల్ని ఇలాగా చేస్తే మరి మా పిల్లల భవిష్యత్తు ఏంటి సార్? మేము ఈ 3 రోజులుగా స్టేషన్కి వెళ్ళడం జరిగింది. సార్ గారితో మాట్లాడుతూ ఎస్ఐ గారు కూడా మాట్లాడారు. అంతా బాగానే ఉంది సార్, కానీ స్టూడెంట్ సహకరించట్లేదు సార్. అది సార్ ప్రతి ఒక్క స్టూడెంట్ ఆ సార్ మంచోడు అంటున్నారు. ఆ సార్ రిలీజ్ చేసే టీము ఇక్కడ అందరూ ఏంటంటే మా ఎస్సీ క్యాండిడేట్ అండి, ఎస్సీ బీసీలు ఇక్కడ స్కూల్లో చదివేది. అక్కడ కులస్తులు ఎవరు టీచర్స్ మధ్య కమ్యూనికేషన్ లేదు. ఇక్కడ ఆల్రెడీ వారం రోజుల క్రితం గొడవ అయితే టీచర్స్ దగ్గర నేనే వచ్చాను. డిఓ మేడం గారు పిలిచారు, వాళ్ళ పేరెంట్స్ని పిలిచాను. వీళ్ళు చెప్పిన దానికి పిల్లలు చెప్పిన దానికి సంబంధం లేదు, టీచర్స్ మధ్య సంబంధం లేదు. హెచ్ఎం గారు కూడా పిలిచి మాట్లాడాను ఆ రోజున. మళ్ళీ అది జరిగిన వారం రోజులకు మళ్ళీ ఇదో కేసు పెట్టారు. ఇక్కడ స్కూల్లో హెచ్ఎంస్ గారికి పాఠశాల ఉపాధ్యాయులకు మధ్య కమ్యూనికేషన్ లేదు. మేము చదువుకున్నప్పుడు స్కూల్ చాలా బాగుండేది, ఇప్పుడు దాన్ని అధ్వానంగా తయారు చేశారు. ఇక్కడ అందరూ చదువుకునే మా దళితులే. మరి మాస్టర్ని రిమాండ్ చేశారు కదా? రిమాండ్ చేశారు సార్. ఇప్పుడు అది కరెక్ట్ కాదంటారు. సార్ రిమాండ్ నుంచి వచ్చి ఆయన మీద కేసు తీసుకున్న వరకు పాఠశాల తీసేది వీల్లేదు, పాఠశాల తీయొద్దు అని మా విన్నపం. పిల్లల స్కూల్ మేము పంపిస్తాం సార్, పిల్లల స్కూల్ మేము పంపిస్తాం. మేము సార్ ఈ స్కూల్ నడిచేది ఎస్సీల వల్లే. ఇక్కడ 100 మెంబర్స్ ఓన్లీ ఎస్సీలో చదివేది. కొందరు బీసీలు ఉన్నారు, బీసీలు ఎస్సీల వల్లే. ఆ సార్ కూడా ఎస్సీఏ. కేవలం స్కూల్లో మాస్టర్లకు కమ్యూనికేషన్ లేదు, క్యాష్ ఫీలింగ్ వచ్చేస్తుంది ఇక్కడ స్కూల్లో. అది సార్ మెయిన్ ఎలిగేషన్. అది ఎక్కడికి వెళ్ళారు పీటీ సార్? ఎందుకమ్మా? కావాలి, మాకు న్యాయం జరగాలి, ఇక్కడే ఉద్యోగం చేసుకోవాలి. మా సార్ గారు జైల్లో పెట్టారు. నింద్రమోపు కావాలని చేశారు, ఇదంతా నింద్రమోపు చేశారు కావాలని. మళ్ళీ డిమాండ్ డబ్బులు అడుగుతున్నారు. అంత వద్దు, మా సార్ గారు మాకు కావాలి, ఇక్కడికే రావాలి. దేనికి డబ్బులు దేనికి? విడిపెట్టాలంట, డబ్బులు కావాలంట. మాకు అదంతా వద్దు, మాకు మా సార్ గారు కావాలి, ఇక్కడే ఉద్యోగం చేసుకోవాలి, ఇక్కడే జరగలేదు. మా సార్ గారు వచ్చిన మాట్లాడితే మమ్మల్ని తిడతారు తప్ప ఎక్కడికి వెళ్ళారు పీటీ సార్? ఎక్కడికి వెళ్ళారమ్మా? జైలుకి తీసుకెళ్ళారు. పీటీ సార్ మాకు కావాలి, న్యాయం కావాలి మాకు. ఓకే.
పని చేస్తాను. నువ్వు నీ మీద భారం వచ్చింది మీరే ఇదంతా వెంటనే చేయించారండి. క్యాస్ట్ ట్రైనింగ్ మీరు ప్రధాన కారణం. ఆ మాస్టర్ ఎస్సీ కావడం వల్ల మీరు కావాలని చేశారంటారు. గతంలో కూడా మీ మీద ఇలాంటి కేసు ఉన్నట్టు మీ మీద గతంలో అయినా కానీ మీ మీద కేసు పెట్టలేదు. మీ మీద మీరు కూడా కావాలని కేసు పెట్టించారంటారు. సార్ నేను ఒక మాట చెప్తున్నానండి, ఇవన్నీ కూడా పిల్లలు, చిన్న వయసు పిల్లలు, వాళ్ళకి మనసులు కొంచెం ఇదిగా ఉండి పెడుతున్నాయి. కానీ నేను వాస్తవంగా ఈ కాగితం పెట్టడం కానీ ఈ పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ నాకు ఎటువంటి ప్రమేయం లేదు సార్. ఇంకో విషయం ఏంటంటే, ఆ ఎవరైతే పేరెంట్ ఉన్నారో ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి మాస్టర్ ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందంటే నేను అసలు ఇక్కడి నుంచి ఇక్కడికి రాజీనామా చేసి వెళ్ళిపోతాను. ఇప్పుడు మీరు పిల్లల యొక్క అభిప్రాయం తీసుకుంటున్నారు, ఓకే సార్. ఏం సార్ అదే సార్. ఇప్పుడు నేను నాది ఉన్నట్టు ఇప్పుడు ఆవిడ కంప్లైంట్ పెట్టిన ఉంటుంది కదా, ఆవిడ ఇక్కడ తీసుకురండి, తీసుకొచ్చి మాస్టర్ పెట్టించాడు, కేసు పెట్టించాడు, దీన్ని ప్రోత్సహించి అంటే ఇప్పుడు అసలు జైలుకి వెళ్ళిపోతాయి. అసలు ఆవిడ అంతే, దీని వెనకాల ఇతను ఉన్నాడు, నన్ను పిలిపించాడు, పెట్టించాడు, కేసు తీసాడు ఆవిడ చెప్తే నేను ఇవాళ నువ్వు ఏం చెప్పేదంట. అంతేగాని నేను ఆవిడ ఈ పబ్లిక్ ఇదేంటి మరి నేను అతను ఆయన్ని పీడీ గారిని కొంచెం లోపల వేయటం వల్ల ఇది రావటమే తప్ప ఇతర ఈ కేసు నాకు 100-200% సంబంధం లేదు సార్. నేను చెప్పినాగా సార్ చేసేం లేదు సార్. అంటే నేను పిల్లల మీద హోంవర్క్ చేయలేదని కొడుతున్నామని వచ్చారు. సర్లమ్మ ఇక మీరు హోంవర్క్ చేసిన చెప్పాను, మీ జోలికి రానని నేను చెప్పాను, అంతే సార్. అదే జరిగింది, అది హోంవర్క్ సంబంధించిన విషయం. ఇప్పుడు మటుకు దీనిలో నాకు 100-200 సంబంధం లేదు, దేవుడి ప్రమాణంగా చెప్తున్నాను.